ఆ జీవ లక్షణాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మానవ జీవితం వచ్చింది, మానవుడికి బుద్ధి అనేది ఉంది. బుద్ధి అంటే విచక్షణ జ్ఞానం, తెలుసుకోవటం, ఆత్మానాత్మ విచక్షణ ఉండాలి. ఏదాత్మ ఏదనాత్మ, ఏదాత్మ ఏదనాత్మ అని తెలిసాక ఇంకా విడిగా ఏమీ లేవని మనం తేటతెల్లంగా పరమాత్మగానే మిగలాలని తెలుసుకున్నాం. కాబట్టి ఉన్నదంతా బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మే తెలుసుకున్నాం. ఉన్నదంతా బ్రహ్మే అని తెలుసుకున్నాక ఇంక విడిగా ఏమీ లేదు. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. కానీ మనం మిగలాలి కాబట్టి ఉన్నదంతా నేనే అన్నాక విడిగా ఏమీ లేదని తెలుసుకున్నాక, ఏ జీవైనా తానే తెలుసుకున్నాక ఇంకా వేరుగా చూడటం కానీ వేరుగా మాట్లాడటం కానీ జరగదు జరగదు జరగదు. అందరం తానే తానే తానే. నేను బ్రహ్మను అయి ఉన్నాను, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, అంతా నేనే, అంతా ప్రతి జీవి నేనే, సృష్టి యావత్తు నేనే అయి ఉన్నానని తెలుసు. కావున సమస్తము అనుభవంలోకి అందుతుంది, తేటతెల్లంగా అందించుకోగలుగుతున్నాం. అందువల్లే మనకి జీవన్ముక్తి అని చెప్పగలుగుతున్నాం. మరి బ్రహ్మ భావన, జ్ఞాన సాధన, సత్సంగం. మన సత్సంగం పేరు ఒక పెట్టు బ్రహ్మ భావన. నేను బ్రహ్మానని తెలుసుకున్నాక ఆ భావంతో ఉండటమే అని తెలియబట్టదు. మన భావన బట్టే కదా భాగ్యం. ఏ భావంతో ఉంటే ఆ భావంతో మన జీవితం గడుపుతాం. మరి మనం బ్రహ్మ భావన, జ్ఞాన సాధన, సత్సంగం పెట్టుకున్నాము అంటే ఆ బ్రహ్మే పెట్టింది, ఒక పాత్ర ద్వారా పెట్టింది. నేను బ్రహ్మాన్ని అని నాకు అలా నాకు లోపలికి ధ్యానంలో వచ్చేస్తుంది. నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మ, నేను అన్నా బ్రహ్మ అన్నా ఒకటే కదా. నేనే బ్రహ్మ, బ్రహ్మనే నేను. సంగీతంలో వచ్చింది లోపల నాలో ధ్యానం. అందుగురించి ప్రతి ఒక్కరినే ధ్యానం చేసుకుంటారా అని చెప్పడానికి వినండి, విన్నది మనం చేయండి. చక్కగా ధ్యానంలోని పెట్టుకునే కొలది ఇంద్రియాలన్నీ సమస్యలతో ఉంటాయి, వ్యతిరేకించు. ధ్యానం వల్ల ఫలితం ఏంటయ్యా అంటే తను తానుగా ఉండగలిగే శక్తి ధ్యానం వల్ల. నెమ్మదిగా కూర్చోగా 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 అదే అలవాటు. ఉన్నది నేనే అన్నాక ఇంక విడిగా ఏముంటుంది? ఆ ధ్యానంతో ఉండగలుగుతాం. ధ్యానం వల్ల అన్నీ లాభాలు, నష్టం అనేది ఉండదు. ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. ఎవరేమన్నా పరమాత్మ కదా, వాళ్ళు పరమాత్మ కదా. ఉన్నదే పరమాత్మ అయినప్పుడు ఎవరు మాట్లాడినా పరమాత్మ అన్న భావన తేటతెల్లంగా అర్థమవుతుంది. అంటే నేనే అంతా అన్నది స్పష్టత మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే రోజు ఎడతెరపలేని ఆనందాన్ని ఎప్పుడు దూరుకుంటాము అంటే 24 గంటలు ఆ యొక్క ఆత్మస్వరూపంగా బ్రహ్మన్న, ఆత్మన, చైతన్యన్న, పరిపూర్ణ శక్తి అన్న ఏదైనా, ఏ దేవుడి పేరు పెట్టుకున్నా ఏదైనా ఒక్కటే. ఆ ఒక్కటేగా మనం ఉండటం కోసం పర్యాయ పదాలు వాడతాం. ఏ క్షణాన్ని ఏది వాడాలో అది వాడతాం. అంతేకాని అన్నీ ఒక్కటే ఒక్కటే ఒక్కటే. ఉన్నదంతా కూడా నేనే అయినప్పుడు ఇంక విడిగా ఏముంటాయి? మాయ అనేది లేదు. జ్ఞానికి మాయ అనేది ఉండదు. మామూలు వాళ్ళకి మాయ అనేది ఉంటుంది. మాయ అంటే భ్రమ, భ్రాంతులు, అదని ఇదని జన్మ కారణాలే మాయ. అసలు మాయే లేదు, ఉన్నదంతా భ్రమ. అందుగురించే జ్ఞాని ఎల్లవేళ హ్యాపీగా ఉంటాడు. ఏదైతే మనకు ఏది విధిగా ఉందో అదే జరుగుతుంది, ఘటనా ఘటన. అసలు నువ్వు ఆత్మానాత్మ విచక్షణ ముందు తెలుసుకో. ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే. ఆత్మ అంటే ఎల్లవేళ ఉంటుంది. ఈ భూమికి, ఆకాశానికి ఏదైతే ఉందో ఈ అనంతత్వం ఆత్మ. అనాత్మ అంటే
ఆత్మ అంటే తెలియబడతాం. ఈ ప్రకృతి సంబంధం అంతా మార్పు చెందేదంతా అనాత్మ. మార్పు చెందంది నువ్వుగా ఉండు, పరమాత్మగా మిగలాలి అని మనం ఈ గోల్ పెట్టుకున్నాం. కాబట్టి బ్రహ్మభావన ధ్యాన సాధన సత్సంగులు అందరూ కూడా ఇంత రిలాక్స్గా ఉండగలుగుతారు. దేహం నేను కాదు, నాకెందుకు? దేహం నేనా? దేహం నేనైతే ఎల్లవేళ ఉండాలి, ఈ దేహమే ఉండాలి. మరి ఈ దేహం ఎందుకు తప్పుకుంటాను? పంచభూతాలు నుంచి తెచ్చుకున్న పంచభూతాలు ఎందుకు కలుపుతుంది? అగ్ని, నీరు, భూమి, ఆకాశం అన్నీ ఎందుకు కలుపుతున్నాయి? గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఎందుకు చెప్పుకుంటున్నాం? వాటిలోంచి వచ్చింది కాబట్టి సృష్టిగా ఆ ఆధారంతో బతుకుతున్నాం. కాబట్టి ఆఖరి జీవుడు ఆ యొక్క శ్వాస తప్పేటప్పటికి జీవుడు తప్పుకోగానే ఈ దేహానికి ఏమి ఏ స్వభావం, దాన్నే శవం అన్నారు. శవం ఉండగా శవంగా ఉందాం. ఏదైనా మనకెందుకు? ఏది జరుగుతుంటే అదే జరుగుతుంది. అన్నీ బ్రహ్మైనప్పుడు మనకెందుకు? దేని గురించి మనం వ్యాకులత చెందకూడదు. అన్నీ బ్రహ్మే. ఇప్పుడు ఈ లైవ్ అంతకుముందు పెట్టుకునేవాళ్ళు, మళ్ళీ ఆ లైవ్ ఒక పాప ద్వారా మళ్ళీ పెట్టారు. అంటే ఏదైనా బ్రహ్మ. వద్దన్నారు పిల్లలు, మళ్ళీ లైవ్ ఎలా పెట్టారు? ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? బ్రహ్మమే. ఆ బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా ఉండటానికి బ్రహ్మమే చేసుకుంటుందని మనకు తేటతెల్లంగా తెలియబడతాం. మనం మనసు పెట్టకుండా పరమాత్మ ఒక్కడే మనకు దిక్కు ఎవరున్నారు? తల్లి, తండ్రి, ఈ పిల్లలు, అన్న, తమ్ముడు, చెల్లెలు అంటున్నాం. ఎంతమంది దేహ సంబంధికులు అందరూ మరి ఎవరికి వారే వెళ్ళిపోతున్నారు. తల్లి గర్భం నుండి ఎవరికి వారే వచ్చారు. ఆఖరి శ్వాస ఎవరికి వారే తీసుకుంటున్నాం. ఏంటి కారణం? మరి అందరూ కలిసికట్టుగా ఉన్నాం కదా ఇంట్లో. మరి ఎవరికి వారే వెళ్ళిపోతున్నారు. ఎవరి ప్రాణం వాళ్ళకి తీపే. కారణం ఏంటి? ఆలోచించుకో. ఏ దేహం నువ్వు అనేక జన్మలు ఎత్తావు. దేహం నేను కాదు, ఈ దేహం నేను కాదు, అనేక దేహాలు ఎత్తావు. ఆ దేహాలు నేను అంటే నేను తోటి బతికినందుకు. కానీ సుకృతం కొద్ది ఈ మానవ జన్మకు వచ్చాం కాబట్టి, ఈ దేహం నేను కాదు అని తెలుసుకున్నాం కాబట్టి, ఉన్నదంతా నేనే అంటున్నాం కాబట్టి, ఆత్మతత్వం మన బుద్ధి ఏం చేసింది? నిశ్చయాత్మకమైన బుద్ధి మానవుడికే ఉంటుంది. తేటతెల్లంగా తెలుసుకున్నాం కాబట్టి నేను బ్రహ్మాన్ని, ఆత్మన్నా బ్రహ్మన్నా ఏదైనా ఒకటే కరెక్ట్. ఈ దేహం నేను కాదు. మరి నాకెందుకు? నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు? ఎప్పుడు ఈ మూడు పదాలు ఎందుకు వాడతా ఉంటే నాలోంచే నాకు ధ్యానం వల్లే కదా ఇన్ని పుస్తకాలు తయారైంది. ఇస్లాబుడన్ని పుస్తకాలు 93 నుంచి అంతకుముందు రాసిన తీసేసి దాన్ని ఆహ్వాతుంది. 93 నుంచి 1993 నుంచి ఉన్న పుస్తకాలు ఇస్లాబుడని. మరి ఏంటి ఇన్ని ఎలా ఇచ్చింది? లోపల అనుభవం అంతా రాయించేసి ఏ క్షణమైనా అనుభవిస్తున్నాం కాబట్టి ఆ క్షణంలో అవి ఎలా రాసిస్తాం. ఇలా చెప్పగలుగుతున్నాం అంటే అనుభవం చెప్పడానికి ఆస్కారం. అందుగురించి ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి. ఎవరికాళ్ళకి అనుభవం అదే అందుతుంది. మరి నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు? ఏది జరిగినా నాకెందుకు? ఎలా జరిగేది ఉంటే సృష్టి అలా జరుగుతుంది. మనం దాన్ని ఏమీ చేయలేం. మరి పంచకోశాలు నేను కాదు. ఈ పంచకోశాలు అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఈ కోశాలు నేను కాదు. నేను అనుకుంటే ఎలా కుదురుతుంది? అనేక దేహాలు ఎత్తాం. ఈ దేహంలో పని ఎప్పుడు ఉంటాయి? ఈ దేహం పడిపోగానే పంచకోశాలు
మరి ఏమవుతున్నాయి? శబ్దం చెవులతో, స్పర్శ స్కిన్, మరి రూపం కళ్ళతో, శబ్ద స్పర్శ రూప రసం నాలుగుతోటి, గంధాలు వాసన ముక్కుతోటి, ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ద్వారా అన్నీ తెలుసుకున్నాం కాబట్టి బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతున్నాం. పంచకోశాలు నేను కాదు. మరి ఎన్ని పరమాత్మ అనుభవ వాక్యాలే కదా, ప్రతి పుస్తకం అనుభవ వాక్యం. పంచకోశాలు నేను కాదు. నేను ఎలా అయ్యాను? ఏ కోసం నేను? అన్ని కోశాలు బ్రహ్మంలోనియే కాబట్టి అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండ పిండ బ్రహ్మాండంత నేను లేదు, చోటే లేదు. నేను వచ్చిన వాక్యాలు, ధ్యానంలో వచ్చిన వాక్యాలు, పంచేంద్రియాలు నేను కాదు. మరి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. మరి ఈ 10 ఇంద్రియాలు మనమా? కన్ను, ముక్కు, నోరు, చెవులు, చెప్పండి, శరీరం, ఇవన్నీ నేనా? కాదే. కానీ అన్ని ఇంద్రియాలకి ఆధారం ఆ బ్రహ్మే కాబట్టి ఆ బ్రహ్మే తన పని తాను చేసేసుకుంటాను. నేను కాదు, కానీ నేనే. ఆలోచించుకో. ఏది ఇలా మాట్లాడతాను ఆ నేనులోంచే ఆధారం కాబట్టి, నేనే ఆధారం కాబట్టి ఆ నేనే మాట్లాడతాను. చూస్తాను ఆ నేనే ఆధారం కాబట్టి కళ్ళు చూస్తాను, నేనే ఆధారం కాబట్టి చెవులు వింటాను, నేనే ఆధారం కాబట్టి లోపలన్నీ ఎలా జరుగుతున్నాయి? మరి ఇంద్రియాలన్నీ జఠరాగ్ని వలన ఎలాగైతే లోపలంతా మిషన్ ఎలా వాడతాను, మళ్ళీ అబ్బబ్బని గుండె ఎలా కొట్టుకుంటాను, కన్ను తీటు ముయిటు అసలు ఇవన్నీ ఎలా జరుగుతుంది? బ్రహ్మం తప్ప రెండో భావన ఉందా? ఉన్నదంతా నేనే. ఆ నేనులోనే ఈ యంత్రం పనిచేయండి. ఈ పాత్రను తీసుకొచ్చి ఒక ఆటగా మనం తెచ్చుకున్నాం విధి ప్రకారం. ఆ బ్రహ్మే ఈ ఆటని చక్కగా ఆడుతుంది. ఆడికి సంబంధం లేదు. మనస్సుతోటి ఏది ఆడేవో అది మరలా మనసుగా పడుతుంది. అంటే సూక్ష్మదేహం, బుద్ధి, చిత్తం, అహంకారం మనస్సు లక్షణాలు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఆ 4, ఆ 3, 4 కలిపి మనసు. మనసు అంటే ఆలోచన. మరి బుద్ధితో ఆలోచిస్తేనే మానవ జన్మ ఉత్కృష్టం. మనసుతో ఆలోచిస్తే పశుపక్షాదుల కన్నా హీనం, ద్విపాద పశువుతో సమానం. మన మానవ జన్మకి వచ్చి మనసుతో ఏది ఆలోచించదు. ఆ బుద్ధితో ఆలోచిస్తే నిశ్చయాత్మకమైన బుద్ధి, ఆ జ్ఞానంగా ఉన్న వాళ్ళకే ఆ బుద్ధిని ఉపయోగిస్తారు అని మనకు తెలంగా తెలియబడతాను. వాడే జ్ఞాని అనగలరు. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. మరి ఎన్ని నాలోంచి రాబట్టే కదా రాసుకోగలిగాను. నేను అంటే నేనే, అంటే ఆత్మే, బ్రహ్మమే, నిత్యంగా ఉందా లేదా, శుద్ధంగా ఉందా లేదా, నిత్య శుద్ధ బుద్ధంగా ఉందా లేదా, ఎల్లవేళ దానికి ఏదైనా ఉందా? రంగు రూపులు ఉన్నాయా, విషయాలు ఉన్నాయా, కోరికలు ఉన్నాయా? ఏదీ లేదు. ఉన్నదంతా నేనే అని తేటతెల్లంగా తెలియజేస్తాను. ఇది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఎన్ని యుగాలు మారినా ఎప్పుడు ఒక్కలా ఉండేదాన్ని, మార్పు చెందిన దాన్ని బ్రహ్మము అన్నారు. నిత్య శుద్ధంగా ఉంటుంది. నిత్యం ఎల్లవేళ ఉంటుంది. రాత్రి పాలని దేవి మారిపోతాయి. ఎల్లవేళ ఉండేదాన్ని నిత్యము అంటారు, సత్యము అంటారు. నిత్య శుద్ధంగా ఉంటుంది. ఎప్పుడూ దీనికి మార్పు లేదు. దీనికి మనసు ఏమీ లేదు కదా. నిరాకారానికి మనసు అంటే మనకు సాకారంగా వచ్చాం కాబట్టి మనం మనసులో పెరిగి బుద్ధితో విచక్షణ జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి బుద్ధితో ప్రయాణం. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. ముక్తి పురుషుడే. నువ్వు ఎప్పుడు కూడా బ్రహ్మానమే. నీ మనసును యాడ్ చేస్తే నీకు ముక్తి లేదు. నీ మనసును యాడ్ చేయకపోతే అంతా ముక్తి.
జీవన్ముక్తి జీవించుండగా ఎవరైతే ముక్తితో ఉంటారో, ముక్తి ఎల్లవేళ ఉంది. నువ్వు జీవించడం ఈ యొక్క బ్రహ్మోజ్జీవనం వలన ముక్తి అయి ఉన్నామని తేటతలంగా తెలుసు. నీవు ఎప్పుడు ముక్త పురుషుడివే. కానీ మాయ వలన తెలియక మాయలో పడిపోయి ఈ సంసారం నిజం, ఈ పిల్లల నిజం, ఈ మనవల నిజం, ఆళ్ళ నిజం, ఏళ్ళ నిజం తేటతలంగా తెలియక, పాపం తెలియనిక, తెలితే వాళ్ళు మనలాగే ఉండరు. ఎందుకు జన్మలు కొని తెచ్చుకుంటారు? జన్మలు కొని తెచ్చుకుంటున్నారు, మనసును పెట్టుకుంటున్నారు, మనసుతో ఆలోచిస్తారు. జన్మలు వచ్చి బుద్ధితో ఆలోచిస్తారు. నాకెందుకు 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 ఈ గొడవలన్నీ నాకెందుకు? దేహాన్ని ఏం కాదు కదా, దేహం నశించిపోయింది, శ్మశానానికి స్థూలం వెళ్ళిపోతుంది. మరి సూక్ష్మంతో మళ్ళీ అన్ని లోకాలకు తిరుగుతా నరకయాతనలు పడతా ఉండాలి. పుణ్యం పాపం స్వర్గం అని పెద్దలు చెబుతారు. మరి మనం చేసిన ఫలితం అక్కడ అనిపించాలి అంటారు. అక్కడ అనిపించక్కలేదు, ఇక్కడ అనిపించక్కలేదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, అంతా నేనే, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో మనం ఉన్నప్పుడు స్వర్గం ఉండదు, నరకం. ఈ అనంతత్వంగానే మిగులుతాం ప్రతి ఒక్కళ్ళం కూడా. నేను ఆత్మను, నేను ఆత్మను, ఆత్మనే కదా. నేనన్నా ఆత్మే, పరిపూర్ణమైన పరబ్రహ్మ. మరి ఆత్మకి చావు పుట్టుకులు లేవు. ఎండకెందో వాన తడదు, దానికి రుచి ఉందా, వాసన ఉందా, ఏదైనా ఉందా? అందరి సాకారంలోనే ఉంది, నిరాకారం తానే. మరి ఏంటి ఎంత ఈ దేహంలో మరి ఆత్మ అన్ని పనులు చేయిందంటే కారణం ఏంటి? అది లేకపోతే శవమే కదా. జీవుడు అంటాం, అంటే జీవలక్షణాలతో ఉంటే జీవుడు అంటాం. బ్రహ్మంగా ఉన్నవాడిని వాళ్ళ ఆత్మ మంచిదమ్మా అంటారు. ఆత్మ మంచిది చెడ్డదే కాదు. ఈ మానవ జీవులు ఉంటారే, ఆ జీవుల లక్షణంతో ఉన్నవాళ్ళని విపాద పశువు కన్నా హీనం అమ్మా అంటారు. ఇంకా పశువులు ఇవన్నీ మనకు మేలు చేస్తున్నాయి. చెట్లు పుట్లు, కొండలు గుట్లు అన్నీ, నదీ నదాలు అన్నీ మేలే చేస్తున్నాయి. కీడు చేసేది ఒక్క మానవుడిగా. నేను స్వార్థం 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 పేరుతో ఆడ అతపతనానికి వెళ్తున్నాడు, అందరినీ కూడా అతపతనానికి తీసుకుంటాడు. అందుగురించే చెడు సావాసం చెయ్యొద్దు. నీ మనసుతో నువ్వు సావాసం చేయకు, అదే నీ శత్రువు. బద్ధ శత్రువు ఎవరయ్యా అంటే మన మనసే. ఆ మనసుతోటి సావాసం చేయకు. ఎవరితో సావాసం చేసినా అంటే ఎవరినైనా ఆత్మగా చూడు. వారి యొక్క నామ రూపం గుణం వదిలేయి, నీతో నువ్వు ఉండు. నాతో నేను ఉండబట్టే కదా ఎంత రిలాక్స్గా ఉండగలను. ఎల్లవేళ ఏ టైంలో అడిగినా రిలాక్స్గా ఎందుకు ఉండగలుగుతున్నాను? మీ భావన బట్టి బాగా. నన్ను మామూలు మనిషి అనుకుంటే మామూలుగానే కనిపిస్తాను. ఎవరికి ఏ పాత్ర కనిపిస్తే ఆ పాత్రగానే కనిపిస్తాను. మరి జీవితం వచ్చాక అన్ని పాత్రలు వహించాలి. దాక్కుంటామా? ఎన్నాళ్ళు దాక్కుంటాం? చేయాలన్నీ. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండాలి. నేను ఆత్మను, నేను దేవుడను. ప్రతి ఒక్కళ్ళు దేవుడిని. నేను దేవుడను, నేను దేవుడను అని ఎవరు కాదు. దేవుడు అంటే ఏంటి? ఆయనకి ఏమో అంటది కదా, నిరాకారం కదా. అలా మనలో ఉంది కదా. అటువంటి భావాలతో మనం ఉంటున్నాం కదా, దేవుడి భావాలతో ఉంటున్నాం కదా. నేను దేవుడను, నేను ఆత్మను అని తెలుసుకున్నాను. పరిపక్వత చెందాలి. 24 గంటల్లోనూ
మనలోని అభ్యాసం ఉన్నప్పుడే పరిపక్వత ఉంటుంది. ఒకసారి వినేసి తప్పుంటే ఇది వచ్చేది కాదు. పోరాడుతూ ఉండాలి, ఎదురేత ఆఖరి శ్వాస వరకు జీవితం ఎదురెత్తుతోటి బతకాలి. ఎందుకంటే నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్నాను. బ్రహ్మంగానే జీవించాలి, మనసు లక్షణాలతోటి మరి జీవించాలి, జీవించున్నందుకు. కానీ వాళ్ళని దేవుడిగా చూస్తూ నాతో నేను నా బుద్ధిని ఉపయోగించుకుని ఆ బుద్ధితోటే నేను హాయిగా ఉండగలుగుతున్నాను. మరి నేను దేవుణ్ణి అని ఇంత దర్జాగా చెప్పగలుగుతున్నాను అంటే లక్షణాలన్నీ దేవుడి లక్షణాలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. అది వాడుకునే పాత్రను పెట్టు, అది వాడుకునే విధానాన్ని పెట్టు. ఒక్కో పాత్రకి ఒక్కో గుణం ఉంటుంది. విధిలో ఎవరు ఏం చేసుకొస్తే అయ్యే ఉంటాయి. నా విధిలో ఇలా ఉంది, ఇది సత్సంగం ఉంది అని జరుగుతుంది. నాకేం సంబంధం? సత్సంగానికి నాకు ఏ సంబంధం లేదు. ఉన్నది నేనైనప్పుడు ఏం జరిగినా బ్రహ్మాత్మనే, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను. నేను పరిపూర్ణ స్వరూపాన్ని. నేను ఎవరిని? పరిపూర్ణ స్వరూపం. నా స్వరూపం ఏంటి? పరిపూర్ణం. మరి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఎల్లవేళ కూడా పూర్ణంలోంచే వచ్చాం. జీవిస్తున్నాం అంటే ఈ అనంతత్వంలోంచే వచ్చాం. సృష్టిగానే ఆ సృష్టిలో ఒక ఆకారం తెచ్చుకున్నాం. ఈ ఆకారంతో నిరాకారం కూడా ఉంది. లోపల ఉన్నాడు కదా బ్రహ్మ, ఆడుండి అన్ని పనులు చేయించున్నాడు కదా, నీకు సంబంధం ఏంటి అని తెలుసుకున్నాం. లేకపోతే నేను 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 అని నేను తోటి ఎగిరిపోతూ ఉంటాం. ఎవరు చేస్తున్నారు? నేను ఎల్లవేళ ఉంటుందా? ఈ స్థూలం ఇక్కడే, శవానికి అంకి, శవం శ్మశానానికి అంకి. సూక్ష్మం ఒకటి తీసుకుపోతాం. సూక్ష్మాన్ని సూక్ష్మదేహాన్ని నశింపజేయాలి. కారణదేహం తెచ్చుకున్నాం కదా విధిని. సూక్ష్మదేహాన్ని నశింపజేయాలంటే 24 గంటల్లో మనం ఎవరో తెలుసుకుంటేనే తెలియదు. ఎన్ని మీరు పూజలు చేయండి, ఎన్ని యాత్రలకు వెళ్ళండి, అవన్నీ కొంత తెలుసుకోవటానికి కారణం తప్పించి జ్ఞానంగా లేని వాడికి మళ్ళా జన్మే. మహాభక్తులు ఏమీ లేరు, కోర్కుల భక్తులు ఎక్కువ మంది ఉంటారు. మహాభక్తులు అయితే బ్రహ్మం ఒక్కటే అని మరి అన్నమయ్య అన్నాడు. వెంకటేశ్వర స్వామి కొంచెం వచ్చాడు, మళ్ళీ మన అందరికీ తేటతెల్లంగా తెలియజేశాడు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని. ఎవరైనా బ్రహ్మంలోంచి వచ్చిన వాళ్ళు బ్రహ్మంగానే మిగలం. ఏ అవతారాలైనా బ్రహ్మే. మనందరం అవతార పురుషులు, మనందరం పండితులే, యోగులే, మహాత్ములే, గురువులమే. మనందరూ తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎంతెంత మనం జ్ఞానంగా ఉంటే అంతంత జ్ఞానంగా మిగలగలుగుతుంది. జీవ బ్రహ్మైక్య స్థితి, జీవుడు కాదు, నువ్వు బ్రహ్మాను అని తెలుసుకున్నావు కాబట్టి జీవు ఉన్నంతకాలం బ్రహ్మంగానే మిగులు. జీవ బ్రహ్మైక్య స్థితి అంటే ఏంటి? తాను పరమాత్మ స్వరూపం అనే భావంతో ఎల్లవేళ దేహం సంబంధించిన అన్ని చెయ్యి, దానికి నీకు సంబంధం. మంచి చెయ్యి, సంబంధం లేదంటే మంచి చెప్తేనే మంచి గుణాలు వస్తాయి, చెడు చెప్తే చెడు గుణాలు. జ్ఞానంగా ఎలా ఉండగలరు? మంచి చేస్తూ చూస్తూ మంచినే చూడు, మంచినే చెయ్యి, మంచినే మాట్లాడు, మంచి నడతే నడు. నువ్వు బ్రహ్మం కాకపోతే ఏమవుతుంది? నీ లక్షణాలను బట్టి అమ్మా జ్ఞానం అన్నమాట. మన మనసును పెట్టుకుంటే అనేక జన్మల నుంచి పెట్టుకున్న మనసు చాలదా? ఇంకా పెట్టుకుని మరణం చేస్తావా? ఎప్పుడు వరకు పుట్టిన జన్మలు చాలదా? ఇంకా పుడతా ఉంటావా? పుట్టాలంటే పుట్టండి. మరి సత్సంగులు నేను పుట్టను. మన చిన్న పుస్తకంలో 3వ పుస్తకంలో రాశాను, నేను పుట్టను, మరలా నేను జన్మకు రాను. అది అందరూ చదివి. 2వ పుస్తకంలో నీ సంపద ఏంటి, నీ సిరేంటి,
నువ్వు అదృష్టవంతురాలు, ఎలా అయ్యావు? అన్ని ప్రశ్నలన్నీ రెండో పుస్తకంలో రాసి, మొదటి పుస్తకంలో బ్రహ్మ అంటే ఏంటో రాసి. బ్రహ్మ అంటే అనాది, ఆది మధ్యాంతరం, ఎల్లవేళ ఉండేవాడు, సర్వవ్యాపి, నిరంజనుడు, నిరాకారుడు అని మొదటి పుస్తకంలో రాసి. నాలుగో పుస్తకంలో మనస్సు, నీ మనస్సు ఎలాగా ఉంటే నీ మనస్సును బట్టి నీ ప్రవర్తన ఎలా ఉందో తేటతెల్లంగా తెలుసుకుంటారు. అవన్నీ వివరం రాసి. ఐదవ పుస్తకంలో ఏం రాసాము? తల్లి గర్భంలో ప్రతిజ్ఞ చేశాము, ఆ శిశువుగానే ప్రతిజ్ఞ చేశాం. మరి మాయలో పడకుండా ఆ పరమాత్మగానే మిగలటానికి తల్లి గర్భంలో ఎలాగ మనం ప్రవర్తించాం. మరలా మళ్ళీ మనకు జన్మక్రమం ఉంది ఆ పుస్తకం. ఆరో పుస్తకం అంతా ఏంటి? జ్ఞానం గురించి రాసి. అంటే ఒక్కొక్క పుస్తకం వస్తుందని ఎప్పుడు తలంపు మాత్రంగా అనుకోలేదు. 40 పుస్తకాలు వచ్చినాయని తెలుసా? ఆ బ్రహ్మం రాస్తుంది, బ్రహ్మే చేసుకుంటాం. అంతా బ్రహ్మార్పణంగానే జీవితం అంతా గడుపు. అందువల్ల ఏంటి? నేను పరిపూర్ణ స్వరూపాన్ని అని చెప్పగలుగుతున్నాను. పరిపూర్ణంగా చెప్పాలి. జ్ఞానం కొద్ది చెప్పి మానేయటం కాదు. ఆఖరి శ్వాస వరకు నువ్వు నడవాలి. సత్సంగం పెట్టామంటే నడిపించాలి. మనం నడితేనే కదా దారి తెలిసింది. దారి ఇటమ్మా ఇటమ్మా అని సత్సంగం ద్వారా అందుతాం. సత్సంగులు తెలియజేయాలి, వాళ్ళు కూడా జీవన్ముక్తులు చేయాలి. మన పిల్లలు మనం ఎంత క్రమశిక్షణతో పెంచుకుంటున్నాం. విద్యాభ్యాసం అన్నీ ఎన్ని రకాలుగా నేర్పుతున్నాం. ఆటపాటలు ఎన్ని రకాలు నేర్పుతున్నాం. ఎంతో తెలివిగా అసలు పుట్టిన దగ్గర నుంచి 3వ నెలలేమో ఉగ్గువంగా నేర్పు, మరి అత్తా తాత నేర్పుతున్నాం. మరి క్రమంగా ఒక్కొక్క మాట ఎలా నేర్పుతున్నాం పిల్లలకి. నేర్పుతుంటే వాళ్ళు కూడా ఆ విద్య నేర్చుకుంటున్నారే. మరి నువ్వు రోజు రోజుకి బ్రహ్మంగా మిగలటానికి ఈ సృష్టిలో నీకు అవకాశం ఉంది కదా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. ఉన్నదంతా నేనే తెలిసాక ఎందుకు దేని ఎందు భావన రాకుండా నేను పరిపూర్ణమైన పరమాత్మ స్వరూపాన్ని, పరిపూర్ణ పరమాత్మ ఆత్మన ఏదైనా ఒకటి బ్రహ్మమే బ్రహ్మమే అని తేటతెల్లంగా తెలుసుకున్నాం. కాబట్టి ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనేని తెలియబట్టాను. నేను అందరిలో ఆత్మగా ఉన్నాను. నేను ఎవరిని? నేను అన్న ఆత్మే. నేను కాదు, దేహం నేను కాదు. నాలో ఉన్న నేనే నేను ఆత్మగా ఉన్నాను. నేనన్నా ఆత్మ అన్నా ఒక్కటే బ్రహ్మ. ఎన్ని పర్యాయ పదాలు. నాలో ఆత్మ ఉంది, అంతటా ఆత్మగా ఉన్నాను. నాలో ఆత్మ ఉండబట్టే కదా ఇలాగా మాట్లాడగలుగుతున్నాం, శ్వాస పీల్చుకోగలుగుతున్నాం, ప్రతి అవయవాన్ని కలపగలుగుతున్నాం. చైతన్య శక్తి నాలో ఏముంది? ఆత్మ. అందరిలో ఏముంది? అంతటా ఏముంది తెలుసుకున్నాను. నేను అందరిలో ఆత్మగా ఉన్నాను. అందరిలోనే నేనే ఉన్నాను. నేను తప్ప రెండవది లేదు. ఉన్నదంతా నేనే. నాలో ఆత్మ ఉంది, అంతటా ఆత్మ. నాలో, నీలో, అందరిలో, అంతటా ఆత్మ. అన్నీ నేనే. మరి తెల్లంగా ధ్యానంలో ఏమని? స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి అలా వచ్చేసింది కాదు, బల్బులా వచ్చి ఒక అందుంచే మహాత్ముల ఫోటోలు వేసుకోవాలి. మరి నేను ఆత్మని అని తేటతెల్లంగా తెలియబడుతుంది. నా భావనలన్నీ ఆత్మగానే ఉంటున్నాయి. మరి నాలో ఉన్న ఆత్మే అందరిలో ఉన్న అంతలో. మరి ప్రతి ఒక్కళ్ళు తింటున్నారు, తిరుగుతున్నారు. మరి ఆ జీవుడుగా ఉంటున్నాడా లేదా? జీవ లక్షణాలుగా ఉంటే జీవుడు అంటున్నారు. బ్రహ్మ లక్షణం, ఆత్మ లక్షణాలుగా ఉన్నవాడు ఆత్మగా మిగలగలుగుతుంది. ఆడ ఆత్మస్వరూపమ్మా అంటారు ఎవరినైనా. జ్ఞాని నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపుడమ్మా
అది దేవుడమ్మా దేవుడమ్మా అంటాము. మరి అన్నీ నేనే. నాకు అప్పుడు ఏమని వచ్చింది, నేనే దేవుడినేమో అని అనిపించింది. ఆ వాక్యం అంతా నేనే, ఏక అండపిండ బ్రహ్మాండం. మరి అప్పుడు ఏమనిపించింది, అన్నీ నేను. మళ్ళీ వాక్యం నాలోకి వచ్చింది, అన్నీ నేను, ప్రతిదీ నేనే, నేను కాదు ఏమీ లేదు, అన్నీ నేను, సర్వం నేను, మొత్తం అంతా నేను. పర్యాయ పదాలన్నా నాకు అప్పుడు తెలియదు. అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేను, అన్ని పర్యాయ పదాలు. అండ పిండ బ్రహ్మాండంతో నేను, అండం మొదలు పిండం మొదలు అన్ని బ్రహ్మాండంతరని, అన్నీ తేటతెల్లంగా తెలియదు. అన్నీ నేనే, సర్వం నేనే, సకలేని అండపిండ బ్రహ్మాండంతో నేను లేని చోటే లేదు. ఎందువల్ల ఎప్పుడైతే ఏకతేజోమయం అయిపోయిందో ఇంకా అసలు ఏ అవయం పనిచేయలేదు. మొన్నే దేవుణ్ణేమో అంతే. వెంటనే ఆ బ్రహ్మ ఈ వాక్యాలు ఇచ్చేసింది అంతే నాలోంచి. నేను లేని చోటే లేదు. అందువల్ల రాయటం కూడా మొదలెట్టించేసింది. నిత్య నూతన గ్రంథాలు వస్తాయంటే ఈ ఇంట్లో నాకే వచ్చు అనుకున్నాను. మరి నిత్య నూతన గ్రంథాలు ఎలా వెలువడ్డాయి? ఇదంతా పంపాడు, పంపిన పాత్రతో రాయించుకున్నాడు. నాకేం సంబంధం? నేను పాత్రను కాదు, నేను బ్రహ్మాన్ని. బ్రహ్మంగా రాసుకుంటాను. దేన్ని కూడా మనం కాదు అనొద్దు, అవును అనొద్దు. అన్నీ బ్రహ్మాత్మ. ఏది ఏ టైంలో ప్రాప్తించినా బ్రహ్మాత్మ. కొద్ది క్షణాలు మంచి ఉంటుంది, కొద్ది క్షణాలు చెడ్డాను. ఆ రెండు కూడా ఎవరయ్యే? నీ మనస్సు లక్షణం. అవునన్నా కాదన్నా మనస్సు లక్షణం. మనస్సు లక్షణాలను మనం పెంపొందింపు చేసుకోవాలి. నేను బ్రహ్మాన్ని, నాకెందుకు? ఈ దేహం నేను కాదు కదా, నాకెందుకంటే మన జీవితం అంతా హాయిగా తేటతెల్లంగా ఎంత ఎంజాయ్గా ఉండగలుగుతున్నానంటే ఈ వయసులో కూడా నేను బ్రహ్మాన్ని. నాకేంటి? వచ్చాను, పుట్టాను, మరణిస్తాను, నాకేంటి? పుట్టిన ప్రతి జీవి మరణించాలి కదా, అది దాని హక్కు. బాల్యం, అవనం, వార్ధక్యం, కౌమారం దశలు ఉంటామని రూలెట్టి ఉన్నాం కాబట్టి మరణం కూడా ఉంటుంది. బతుకున్న వాడికి దశలు అలా మారుతూనే ఉంటాయి. మరణం కూడా పుట్టుకు ఎప్పుడైతే ఉందో మరణం కూడా అప్పుడే ఉంటుంది. దాని గురించి జరగట్లేదు. దేనికి జరగాలి? నీ మనసు రాకుండా నీ శత్రువు ఎవరు? నీ మనసు. నీ అంతఃకరణ శుద్ధితో నువ్వు ఉంటావా హాయిగా? ఈ అంతఃకరణ శుద్ధి లేనప్పుడు ద్విపాద పశువు కన్నా ఆ పశువు ఇంకా బోర్డు మేత మేసేసి నెవరెత్తుంది. ఆ నెవరు నువ్వు వేయట్లేదే. ఏంటో స్పీడ్గా ఉన్నా వెళ్ళిపోతుంటే కరోనా టప్పని వచ్చేసి ఆ వీరబ్రహ్మంగా చెప్పిందంతా మన కళ్ళ గుండా జరుగుతుంది. ఆ చిన్నప్పుడు పాటలాగా పద్యాలాగా పాడిన బుర్రకథ అవన్నీ తేటతెల్లంగా చూపించేసి మనం ఉండగానే చూపించేసి నేను అవినాశి. నాకు నాశనం ఉందా? నేను ఎవరిని? అవినాశి. నాశనం ఎవరికి ఉంటుంది? మార్పు చెందేదాన్ని, నశించేదాన్ని మనం తెలుసుకున్నాం. నశించిన వాడిని తెలుసుకున్నాం. నశించేది క్షణం. ఇప్పుడు వంట వండుకుంటాం, మరి రేపుడికి ఎలా వదిలేస్తాం? మరి కొంత పాస్ వచ్చినట్టు వాసన, అది రాదు బూజు. మరి నశించిన వాడు లోపల ఉన్నాడు కాబట్టి ఈ దేహం ఇలాగా ఉందా లేదా ఆలోచించుకుని. నశించిన వాడు నువ్వు ఉండబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి ఆలోచించుకుంటా, ఒక్కొక్క అక్షరాన్ని ఆలోచించుకుంటా మన జీవితం అంతా గడిపేసుకున్నాం అనుకోండి, బ్రహ్మంగా ఉన్నట్టే. లేకపోతే బ్రహ్మంగా లేనట్టే. ధ్యానం 24 గంటలు చేయటానికి కుదరదు. ఎవరో లేనప్పుడు మనకి కుదిరినప్పుడే కుదురు. ధ్యాసలో 24 గంటలు ఉండొచ్చు. దీనికి వెనకడుగు లేదు.
ధ్యాసలో ఉండటానికి ఏంటి? నీ భర్త ఏదైనా అంటాడా? నీ పిల్లలు ఏదైనా అంటారా? నీ దేశ సంబంధికులు ఎవరైనా అంటారు? లోపల ధ్యాస పెట్టుకో, నీతో నువ్వు ఉండు. పైకి మామూలుగా మాట్లాడు. దేహం ఉంది కదా, ఆ ఇంద్రియాలకు ఆ పని చెప్పి నువ్వు హాయిగా ఉన్నది ఉన్నట్టే ఉండు. లేని దాన్ని లేనట్టే వదిలేయి. ఏమీ లేదు, నశించేది ఎప్పుడు నశిస్తాను. సృష్టి వచ్చిందంటే స్థితి లయం అవుతుంది. నువ్వు సృష్టించుకో, స్థితి అంతా బ్రహ్మంగా. సృష్టిలో నేను బ్రహ్మాండాన్ని ఈ దేహం ద్వారా తెలియపడతాను. చక్కగా వారి యొక్క అనుగ్రహం, కళ్యాణ స్వామి వారు, స్వామి శివానంద్ గారు, వీరికి మూల పురుషుడు ఆది శంకరాచార్య. ఆ యొక్క అద్వైత స్థాపన వలన ఈ రోజుని వారి యొక్క అనుగ్రహం వలన చక్కగా తేటతెల్లంగా పరమాత్మ మిగలగలుగుతుంది, బ్రహ్మాత్మైన జీవితాన్ని గడపగలుగుతుంది. మరి అందుగురించి అవినాశి అన్నా. నేను అవినాశిని, నేను నాశనం లేని వాడిని అని గట్టిగా చెప్పగలుగుతున్నాను. నేను అనంతుణ్ణి, 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 అనంతంగా ఉన్నాను. ఆది అంతం లేని ఓ ఆది దేవుడు. ఆది ఉందా? మొదలు ఉందా? దీనికి తుది ఉందా? ఎప్పుడు ఈ యొక్క అనంతం ఎప్పుడు ఉండేదే కదా. నువ్వు వెళ్ళిపోయినా నీ పిల్లలు, నీ పిల్లల పిల్లల పిల్లలు, అలాగే నీ తాతలు తాతలు తాతలు, ఇవన్నీ దీంట్లోనే కదా జరుగుతున్నాయి. మరి మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు అనంతం. ఈ అనంతుడికి ఏమీ లేదే, చావు పుట్టుకులు లేవే. నేను అనంతుణ్ణి, నేను అవినాశిని, నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడు. నేను ఎవరిని? నేనంటే నేనే, నేను కాదు. సత్తు చిత్తు ఆనంద స్వరూపం, సత్తుగా ఉన్నాను. దానికి వెనకడుకుందా? సత్తు స్వరూపం ఎల్లవేళ ఉండేది. సత్తు చిత్తు ఈ యొక్క స్థితి ఎలా జరుగుతుంది? చిత్తులో కూడా నేనే ఉన్నాను, సత్తులోనే నేనే ఉన్నాను, చిత్తులోనే నేనే ఉన్నాను. ఆనందం అయి ఉన్నాను కాబట్టి ఆఖరి వరకు ఆనంద స్వరూపంగా ఉండదు. ఈ సృష్టిలోనే నేనే ఉన్నాను, స్థితిలోనే నేనే ఉన్నాను, లయంలోనే నేను. సత్తు చిత్తు ఆనంద స్వరూపం. ఈ చిదాకాశం అంతా నేను, ఉన్నదంతా నేను. మరి నాకు ఏక నేనే చూపించాడు కాబట్టి అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేను, అండపిండ బ్రహ్మాండం అవుతుంది. నేను లేని చోటే లేదని తేటతెల్లంగా తెలియపరచు. వీటికే ఈ మహావాక్యాలన్నీ, ఏ వాక్యమైనా మన్నం చేయండి, జీవితాంతం హాయిగా. దేహం నేను అని ముందు దేహభావాన్ని వీడాలి. అది వీడితేనే కానీ ఈ ఆత్మతత్వం తెలియదు. ఈ దేహం నేను, ఈ దేహం నేను, ఈ దేహం నేను, గొప్పలో గేర్లో ఇవన్నీ పెట్టుకుని నామరూపం గుణం పెట్టుకుని నేను నేను ఎగిరినవాడికి ఎన్ని జన్మలు ఎత్తిన, నేనుగా ఉన్నవాడికి ఎన్ని జన్మలు ఎత్తిన ఆత్మతత్వం తెలియబడుతుంది. నేను ఆత్మని అనుకునేవాడికే ఆత్మతత్వం. దేహం నేను కాదు అనుకునేవాడే పరిపూర్ణమైన జ్ఞానం, పరిపూర్ణంగా మిగలగలుగుతాడు. నేను నేనుగా ఉన్నాను, నేను బ్రహ్మానంద స్వరూపుని. హాయిగా బ్రహ్మానందంతో పోలాడుతున్నాను. ఈ యొక్క ఆనంద స్వరూపుణ్ణి నాలో నీలో అందరిలో ఉన్న బ్రహ్మానందంగా చక్కగా ఉండగలుగుతున్నాను. నేను ఎవరిని? బ్రహ్మానంద స్వరూపం, నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపం, ఆది అంతం నేను ఆదిదేవుడు, పరమాత్మ స్వరూపం, చైతన్యాన్ని. ఈ కదిలేదు కదలంది ఇవన్నీ ఎవరు? భగవంతుడే కదా. నేను నువ్వు మొక్కలు పెంచగలమా? ఒక జీవిని ప్రాణం పోయగలమా? ఒక జీవికి ఆక్సిజన్ అయినా ఎంతకాలం ఉంటుంది? ఆలోచించుకుని ఎన్ని కనిపెట్టినా కొంతవరకునే మనకు ఉపశమనానికి. రోగం బ్రహ్మే, వైద్యం బ్రహ్మే, అన్నీ బ్రహ్మే. ప్రహ్లాదుడు ఏమన్నాడు? ఆలోచించుకో.
అంతటా ఉన్నాడు అనేటప్పటికి తండ్రి అడగగాను, అయితే స్తంభంలో చూపించాలి. మరి ఆ యొక్క చరిత్ర అందరికీ మనకు తెలుసు కాబట్టి వివరణ చెప్పుకోవాలి. నేనుగా ఉన్నాను. మరి నేను బ్రహ్మానంద స్వరూపాన్నని ఆయన కొండ మీద పడేసిన, సముద్రంలో పడేసిన, పాముతో కల్పించిన, విషం ఇచ్చిన నారాయణుడే అన్నాడు. ప్రతి దాన్నే నారాయణ స్వరూపంగానే చూసి నారాయణుడు అన్న, బ్రహ్మ అన్న, చైతన్యం అన్న, ఆత్మన్న ఏదైనా ఒకటే. శివుడన్న, రాముడన్న, కృష్ణుడన్న, వెంకటేశ్వర, దుర్గమ్మన్న, ఏ అవతారమైనా ఒక్కటే, పేర్లు మారు. మరి ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు, సోషల్, హిందీలు ఇవన్నీ ఎలా ఉంటాయి, సంస్కృతాలన్నీ అలాగా ఒకే బడిలోని తలో మేస్టర్లు ఎలా ఉంటారు అన్నీ ఉన్నాయి. ఏది నరం కూడా బ్రహ్మే కాబట్టి ఏ నరం తప్పున్నా బాధే కదా. ప్రతీది బ్రహ్మమే. అందుగురించి నేను బ్రహ్మానంద స్వరూపుణ్ణి అని తేటతెల్లంగా తెలియబడ. ఆనందం, నిత్యానందం, బ్రహ్మానందం. మరి నేనుగా ఉన్నాను. నేనుగానే ఉన్నాను. అలా ధ్యానం ఊరికి అలా ఉండిపోతుంది. అక్కడ రూపం పెట్టుకో, నామాను ఏముంది. ఇలా కూర్చుంటే అలా వైబ్రేషన్స్ ఎందుకు వస్తాయి? మన యొక్క అభ్యాసం, చిన్నతనం నుండి అభ్యాసం ఉంది కాబట్టి నేనుగా ఉన్నాను చెప్పగలుగుతున్నాను, చేసి చూపించున్నాను కాబట్టి నేను ఏకాత్మస్వరూపం. నేనేమని ఒకే ఆత్మ అందరిలో అంతటా వ్యాపించదు. అటువంటి స్వరూపం, స్వస్వరూపానందంతో ఉండేవాడిని. నేను ఏకాత్మని. అన్ని ఆత్మలు ఒక్కటే, అందరం ఒక్కటే. అందరిలోనే ఆ పరమాత్మ ఉన్నాడు. నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒకరితో ఒక రకంగా తిట్టింతాడు, ఒకరితో ఒకరు మాట్లాడింతాడు, ఒకరితో ఓ పని చేయించాడు. అందరూ ఎవరు? బ్రహ్మస్వరూపాలు. మరి అనంతుడే అనేక పాత్రలతో పెట్టి ఇప్పుడు ఈ సత్సంగం జరుగుతుందంటే అందరి సహకారంతో జరుగుతుంది. సత్సంగం పెట్టుకున్నామంటే అది బ్రహ్మం పెట్టింది. మనమా అదే ఆపుకోకుండా చేసుకుంటాం. అది మనమా? నేను కాదు కదా. ఉన్నదంతా బ్రహ్మే కాబట్టి బ్రహ్మే చేసుకుంటాను, బ్రహ్మే మాట్లాడుతాను, బ్రహ్మే అన్నీ చూసుకుంటాను. నాకేం సంబంధం? నేను ఎవరిని? బ్రహ్మాన్ని. దేహం నేను కాదు. దేహ సంబంధం ఇదంతా ఉట్టిది మాయ. ఈ మాయ కూడా నాకెందుకు? నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. ఆకార వికారాలు లేని దాన్ని, రంగు రుచి లేదు, వాసన ఉందా, శస్త్రంతో ఛేదింపబడి. మరి ఇవన్నీ భగవద్గీతలో, సాంఖ్యయోగంలో చిన్నప్పుడు బట్టి పెట్టేసి దాన్నే జీవితం అంతా నడుపు. సాంఖ్యయోగం ఇంపార్టెంట్. 11వ తాత్పర్యం పండితులైన వాడు చనిపోయిన వారి గురించి కానీ బ్రతుకున్న వారి గురించి కానీ బాధపడరు అని అంటే చనిపోయిన వాళ్ళ గురించి కానీ బతుకున్న వాళ్ళ గురించి కానీ ఏడవకూడదు అని పెట్టేసుకున్నాను. ఎవరి గురించి వేస్తున్నా ఈ టైం వేస్ట్ అయిపోతుంది. కానీ సందర్భానుసారంగా వ్యవహారంలో అలా నటన చెయ్యి. అంతేగాని నీకు దేహానికి సంబంధం లేదు. రెండూ ఉన్నాయి కానీ దేనికని అదే చేసుకుంటా. నీ యొక్క బుద్ధితోటి చెయ్యి. నీ జన్మంతా బుద్ధితో నడుపు. హాయిగా నీ జీవితం బాగుంది. నేనుగా ఉన్నాను. నేను ఏకాత్మస్వరూపం.
నేను సాక్షిని, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను సాక్షి. నన్ను సంటి చెప్పాడు. దేవుడు ఏం చేస్తాడంటే అలా తటస్థంగా ఉంటాడు. పుణ్యం చేస్తావా పుణ్య ఫలితం ఇస్తాడు, పాపం చేస్తావా పాప ఫలితం అవుతుంది. ఆడెప్పుడు ఎవరినైనా ఒకేలా చూస్తాడు. సాక్షి బుద్ధులని నన్నే వివరించి ఒకసారి చెప్పి ఇందులో చెప్పే మళ్ళీ ఎంత అంటారు ల్యాప్టాప్ తిరిగి కదా అందరికనే ఇందులో చెప్పే కదా ల్యాప్టాప్లో అన్నీ చూసుకున్నాను ఏదో కొంతమంది చెప్పది ఆ విషయం ఏంటి అందరికీ తెలుసు. కాగితం పెట్టేస్తాం కదా, మరి తెలుసా పొద్దుటే పెట్టేస్తాం కాగితం. అందు గురించి అంతమంది వచ్చి విన్నారు. అవన్నీ ఎన్నవాళ్ళు నిన్న ఎప్పుడైతే పిల్లోడు ఎంత గోలెత్తిన వారం రోజులు నేను దేహాన్ని కాదని తెలియజేశాను. కానీ ఎందుకంటే అంతకంతగానే పెరిగిపోతుంది కదా కరోనా. మనం ఎందుకు అపకారం చేస్తాం? పిల్లలు చెప్పింది ఎంత మాస్కులు వేసుకున్నా ఒకడికి వస్తే క్వారంటైన్లో తీసుకుపోతారు, ఒకడికి వస్తే మొత్తం తీసుకుపోతారు. అందువల్ల ఎందుకు అవస్థ పడాలి? ఈ లైవ్ అంతకుముందు ఉన్నదే, మళ్ళీ లైవ్ పెట్టేస్తున్నారు అందరూ జూమ్కి. అందరికీ తెలుసు అది. పద్మ రాత్రి తెల్లవాళ్ళు ఆలోచించిందంట, దాని చేత నేను పెట్టించాం కాగితం. మళ్ళీ ఆలోచించిందంట, అంటే బ్రహ్మం దానిలో దూరి ఉన్నది బ్రహ్మే కదా, లైవ్ పెట్టేద్దాం అమ్మా అంది. అప్పుడు నాకేమనిపించింది, వర్మ ఉన్నాడు కదా ఇంజనీరు అంటే ల్యాప్టాప్ ఉంటుంది, లేకపోతే అది శనివారం సోమవారం వచ్చే వరకు ఎందుకు ఆగాలి అని 9:30 to 10:30 చక్కగా సత్సంగం జరుగుతుంది. 1 గంట చాలు, ల్యాప్టాప్ గంట కన్నా వేస్ట్ అని తేటతెల్లంగా రాయించేసాను. వైబ్రేషన్స్ ఎక్కువ ఉండకూడదు, మంచిది కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యమే జాగ్రత్తగా ఉండాలని ల్యాప్టాప్ పెట్టించేసి అదనమాట. బ్రహ్మే అన్నీ బ్రహ్మే చెప్తుంది. నాకేం పని, నీకేం పని, అందరికేం పని. అసలు ఏది విధిలో ఉందో అది జరుగుతుంది. మనకెందుకు? బ్రహ్మార్పణ జీవితాన్ని గడపడానికి బ్రహ్మంగా వచ్చాము, బ్రహ్మజీవనం గడుపుతున్నాము, బ్రహ్మార్పణంగా ఉందాము. టోపీ తీసాను, చూస్తున్నాం పిల్లల్ని. ఈ టోపీ మరి లేకపోతే పిల్లలు ఊరుకోరు. టీనేడ్గా ఉంది ఇది ఎవరో